క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఈ దినము ప్రార్థన గురించి కొన్ని మాటలు మనము చదివి ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చదువుకున్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి. వాక్యం చదువుకున్నాం, దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి మీరు మాకు అందించండి. ఈ వచనాన్ని ధ్యానం చేయుటకు తగిన జ్ఞానము, ఆలోచన దయచేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అంటే, ఈ 33:3లో దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇది దేవుని ఫోన్ నెంబరు అని అన్నారన్నమాట. దేవుని ఫోన్ నెంబరు ఎంత అంటే 333. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనే ఈ మాట. దేవునికి ఒక మానవుడు, దేవునికి ఒక విశ్వాసి, దేవుని దాసుడు మొరపెడితే, ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరమిస్తాడు లేదా జవాబిస్తాడు అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇర్మియా ప్రవక్త దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా ప్రవక్త విలాప ప్రవక్త అని ఆయనకు పేరు పెట్టారు. ఎందుకు ఆయన విలాపము, ఎందుకు ఆయన ఏడ్చినాడు, కన్నీళ్లు గార్చినాడు అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నిమిత్తం, రాజుల నిమిత్తం ఆయన కన్నీళ్లు కార్చినాడు, విలపించినాడు. ప్రజలు చెడిపోతున్నారు. దేవుని విడిచిపెట్టి, జీవంగల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారి వైపు మళ్ళినారు. వీరిని మళ్లించిన వారెవరు అంటే రాజులే. అవునా? గొర్రెల్లాంటి ఇశ్రాయేలు ప్రజలను మళ్లించిన వారు రాజులే. ఆ రాజులు యుద్ధానికి పోయేటప్పుడు ప్రవక్తలు పిలిచేవాళ్ళు. మేము యుద్ధానికి వెళ్తామా లేదా? అలాంటి సందర్భంలో ఇర్మియాను చాలాసార్లు పిలిచారు. అయితే ఇర్మియా దేవుడు ఏం మాట్లాడినాడో ఆ మాట చెప్పేవాడు. అది వారికి నచ్చదు. అలాంటి సందర్భాల్లో ఆ రాజులైన వాళ్ళు ఇర్మియాను చెరసాలలో వేస్తూ వచ్చారు, వట్టి బాయుల్లో వేస్తూ వచ్చారు, గడంధకారపు లోయల్లో బంధించినారు. ఆహారం ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, యుద్ధానికి వెళ్ళి వచ్చేంత వరకు అలా బంధించేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఇర్మియా ప్రజల నిమిత్తమై విలపించువాడు, రోధించువాడు, వారి నిమిత్తమై ప్రార్థించువాడు అనేటువంటిది మనకు కనిపిస్తారు. మొదటి వచనం మనం చూడగా,
యిర్మీయా శిరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అనే మాట మనకు కనిపిస్తుంది. రెండవసారి ప్రత్యక్షమవుట అంటే అప్పటికి ఒకసారి ప్రత్యక్షమైనాడు 32వ అధ్యాయంలో. అవునా? 32వ అధ్యాయము 2, 3, 8 వచనాల్లో ఆయన ప్రత్యక్షమైనట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ప్రత్యక్షమై మాట్లాడినాడు. ఆయన మాట్లాడేవాడు. అవునా? ఆయన మాట్లాడేవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక 2వ వచనం చూడగా మాట నెరవేర్చు యెహోవా అనే మాట కనిపిస్తుంది. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దానిని నిర్మించు యెహోవా, 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 యెహోవా అని ఈ 2 వచనాల్లోనే 4 సార్లు మనకు కనిపిస్తుంది. యెహోవా అనే పదము వ్రాసేటప్పుడు వ్రాసేవారు స్నానము చేసి ఆ పదాన్ని రాసేవారంట. యెహోవా అనే పదము రాసే ఆ రచయిత తన శరీరాన్ని శుభ్రం చేసుకొని వచ్చి యెహోవా అనే పదాన్ని వ్రాసేవాడు అని బైబిల్ పండితులు తెలియజేస్తారు. యెహోవా అనగా ఆయన సర్వశక్తిమంతుడు. అవునా? ఆయన యుద్ధశాలి, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మరికొన్ని అధ్యాయాలు మనం చూడగలుగుతాం. ఆయనే అబ్రహామును ఆయన గొప్ప ధనవంతంగా చేసినవాడు. ఆయనే ఇస్సాకును గొప్ప ధనవంతునిగా చేసినవాడు. యాకోబును కూడా. వీరు కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఇష్టలుగా నడుచుకున్నటువంటి వారు కనిపిస్తారు. మనకు వారు మాదిరి. అబ్రహాము మనకు మాదిరి, ఇస్సాకు మనకు మాదిరి, యాకోబు మనకు మాదిరి. వీరు మన పితరులు. వీరు మాత్రమే కాదు, యోసేపు అయితేనేమి, దానియేలు అయితేనేమి, దానియేలు స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో వారైతేనేమి, అపోస్తులైతేనేమి, వీళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు. వారు ప్రభువును సేవించినారు. వారు ప్రభు మాట విన్నారు, అలాగనే జీవించారు. వారు ప్రభువును సేవిస్తూ ప్రభు స్వార్థ ప్రకటిస్తూ హతసాక్షులైపోయినారు. వారు గ్రహించింది ఏమిటంటే దీన్ని గ్రహించినారు. ఆ మాట చూడాలి మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము చదవగా ఇలాగ వాక్యం చెబుతూ ఉంది. 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను అని రాయబడింది. పునాదులు గల ఆ పట్టణం కోసమై అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎదురు చూసినాడు పునాదులు గల ఆ పట్టణం. ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి పట్టణాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, దేశం ఉంది. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ సంపద, ఈ ఆస్తి, ఈ అంతస్తులు ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఒకటి ఉంది స్థిరమైంది, అదే దేవుని రాజ్యం, అదే పునాదులు గల పట్టణం. అబ్రహాము, శారా, యాకోబు, అవునా, ఇస్సాకు, భక్తులైన వాళ్ళు ఎదురు చూసేటువంటి ఆ పట్టణం అది పరలోక పట్టణం అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. వచనం 16 చూడగా ఇలా రాయబడింది. 16 వచనంలో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలనగా
ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. శ్రేష్టమైన దేశం, అలాంటి దేశం ఈ భూమి మీద ఎక్కడ మనకు కనిపించదు అనేది వాక్యములో రాయబడి ఉంది. ఇక రండి, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని వాక్యం చెబుతుంది. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి దేవునికి మొరపెట్టుట, దేవుడు అతనికి జవాబిచ్చుట. దేవుడు అనగా వినేవాడు, దేవుడు అనగా జవాబిచ్చేవాడు. ఒకానొక దినమందు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి అక్కడ సవాల్ వేశాడు కదా, నేను యెహోవా పేరు మీద ప్రార్థన చేస్తాను, మీరు బయలు పేరు మీద ప్రార్థన చేయండి, ఎవరైతే జవాబిస్తారో వాళ్ళే దేవుడు అని సవాల్ వేసినాడు ఏలియా. ఛాన్స్ వాళ్ళకిచ్చాడు బయలు ప్రవక్తలకు. వాళ్ళు బలర్పించినారు, కేకలేస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, చివరి రక్తాలు కారుస్తూ ఉన్నారు. కానీ వారు పూజించే దేవుడు ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేదు. ఏలియా ప్రవక్త వారిని ఎగతాళి చేశాడు. మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మీ దేవుడు లేవలేదేమో, నిద్రపోతున్నాడేమో, మీరు పోయి లేపాలనేమో అని ఎగతాళి చేశాడు. వాస్తవమే, ఏలియా ప్రార్థన చేయగానే, ఏలియా మోకరించి ప్రార్థన చేయగానే దేవుడు జవాబు ఇచ్చినట్టుగా వాక్యం చెబుతుంది. అందుకే భక్తులైన వాళ్ళు ఆయనకు మొరపెట్టినారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఆరోగ్యములో, అనారోగ్యములో, అన్ని విషయాలు వాళ్ళు మొరపెట్టారు. దేవుడు వారికి జవాబును అనుగ్రహించినాడు. వాక్యం చెబుతున్న మాట అదే కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను బయలుపరుస్తాను. ఇలా బయలుపరిచేది దేవుడు తప్ప ఇక ఎవరు బయలుపరచరు. జరగబోయేది బయలుపరచువాడు, జరిగేది బయలుపరచువాడు ఆయన దేవుడే. ఆయన తప్ప ఏ మానవుడు కూడా, మానవుడు దేవుడని పిలిపించుకునే ఏ మనిషి గుడక గూఢమైన సంగతులను బయలుపరచాలంటే అసాధ్యమే. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగినవాడు కాబట్టి ఆయన అన్ని కూడా బయలుపరిచేటువంటి వాడు. తన పిల్లలకు ఆయన బయలుపరుస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా, 48 6వ వచనం మనం చూడగా, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను అన్నాడు. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట మీకు తెలియజేస్తున్నాను, నీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడంట? తెలియని మరుగైన క్రొత్త సంగతులను ఆయన తెలియజేస్తాడంట అనేది రాయబడింది. వచనం 7 కూడా చూడండి ఒకసారి, 7 కూడా చదువుదాం. రాయబడిన మాట, అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే, అవి నాకు తెలియజేయునవని నీవు చెప్పకున్నట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని
విని ఉండలేదు అని ఆయన జ్ఞాపకం చేశాడు. అంటే ఇప్పటి వరకు దేవుడు తీర్పును ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆయన క్రొత్త సంగతులు ప్రకటించబోతున్నాడు. ఆయన క్రొత్త సంగతులు ప్రకటించబోతున్నాడు. తీర్పు తర్వాత కృపా సందేశం. దేవుడెందుకు చివరిలో జరగబోయే పునరుద్ధానమును మరుగైనదిగా ఉంచాడు? దేవుడు చివరి వరకు క్రొత్త సంగతులన్నీ మరువుగా ఉంచాలనుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలుకు వాటి గురించి ముందుగా తెలిసినట్లయితే వారు వాటిని సైతం దుర్నియోగము చేయగలరు. అందుకే దేవుడు వాటిని మరుగున పరిచినాడు. అవునా? ఇప్పుడు మనకు తెలుసు అనుకోండి జరగబోయే సంగతులు, ఇంకా మనమే దేవుళ్ళం అవుతాం. ఇక దేవుని పట్టించుకుంటాం? అసలు పట్టించుకోము. కాబట్టి కొన్ని సందర్భాల దేవుడు వాటిని మరుగున పరుస్తాడు. ఎప్పుడు బయలుపరచాలనో అప్పుడు ఆయన బయలుపరుస్తాడు అనేటువంటి మాట మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఇవి ఇందులో మనకు కనిపించేటువంటి సంగతులు కొన్ని అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాట చూద్దాం, చూడండి ఒకసారి. 14-15 వచనాల్లో ఇలాగుంది. 14-15 వచనాల్లో, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను. నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. నేనే ఆజ్ఞ ఇస్తున్నాను. అవునా? నేనే అతన్ని పిలిచితిని అన్నాడు, నేనే అతన్ని రప్పించితిని అన్నాడు. అతని మార్గము తేజరులను. నా యొద్దకు రండి, నా మాటలు వినండి. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటే ఆయన మనకు సంగతిని గ్రహించున్నట్లుగా ఆయన మనకు సహాయము చేయగలడు అనేది ఇక్కడ వాక్యం చెబుతుంది. యెహోవా ప్రేమించేవాడు అంటే కోరేసును దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. అవి 44వ అధ్యాయం 24వ వచనము, 45వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు మనకు తేటగా కనిపిస్తాయి. దేవుడు తన ప్రజల్ని బబులోను నుండి విడిపించడానికి అన్యుడైన పారాసిక రాజు కోరేసును ఉపయోగించినట్లుగా మనకు వాక్యము గుర్తు చేస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. ఇంకా మనము ఆలోచన బైబిల్లో చేయగా చూడండి, 65వ అధ్యాయము యెషయా గ్రంథంలోని, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. 65-24 వచనంలో, వారికి ఇలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని దేవుని వాక్యం చెబుతుంది. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. మనం వేడుకొనక ముందే మనకు ఉత్తరం ఇస్తాడంట. అంటే మనం ఏమి చేయబోతున్నామో, ఏమి అడగబోతున్నామో దేవుణ్ణి అని ఆయనకు తెలుసు. కాబట్టి మనకు ఉత్తరాన్ని ఇస్తాడు, అంటే జవాబు ఇస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. అంటే మనం మనవి చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు, వింటాడు. ఆయన వినే దేవుడు. అవునా? ఇలా చెప్పుకోవాలి. యెహోవాకు ఆయన ప్రజలకు మధ్య సన్నిహితం ఉంటుంది కాబట్టి ఆయన వారి అవసరాలు తీరుస్తాడు. ఆయన వారి అవసరాల్ని చూస్తాడు. వారు ఆయన చిత్తాన్ని అనుసరించి ప్రార్థిస్తారనమాట మనకు కనిపిస్తుంది. ఆయన మన అవసరాలు తీరుస్తాడు. అయితే మనం దేవుని చిత్తాన్ని బట్టి మనము ప్రార్థించు వారమై ఉండాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 3:20లో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. 3:20లో రాయబడిన మాట మనము చదవగా, మనలో
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటింటికంటేను ఊహించు వాటింటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి అనే మాట వ్రాయబడింది. మనము అడుగు వాటింటికంటేను ఊహించు వాటింటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. ఆయన శక్తి గల దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని మహాత్తును గుర్చిన సామర్థ్యాలను బట్టి పౌలు ఒక గొప్ప ఉప్పొంగేటువంటి మాట చెప్పాడు. గొప్ప పలుకులు ఆయన పలికినాడు. ఏమిటంటే దేవుడు అంట క్రీస్తులో దేవుని మహిమ సంఘములో సమృద్ధిగా ప్రత్యక్షపరచబడ్డాన్ని అతడు ప్రార్థించాడన్నమాట మనకు అనిపిస్తుంది. దేవుడు ప్రార్థన వినేవాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన అనేది పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఇక కీర్తన గ్రంథంకి వస్తే కనుక ఇలా ఉంది. 91వ కీర్తన 15వ చరణంలో 91వ కీర్తన 15వ చరణం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను అనే మాట ఉంది. అవునా? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేయుదును అని ఉంది. గమనించండి, 14, 15, 16 వచనాలు మనం గమనించి ఆలోచన చేసినప్పుడు దేవుని నామము ఎరిగినవాడు అంటే ఆయనతో నిబంధన పూర్వకమైన సంబంధములో ఉన్నవాడే యెహోవా ఇశ్రాయేలును కాపాడి ఆశీర్వదించడం ద్వారా తన రక్షణను ఆయన వెల్లడి చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన విడిపించువాడు, కాపాడుతాడు, జవాబిస్తాడు, ఆయన తృప్తిపరుస్తాడు. తన పిల్లలను ఆయన కాపాడేవాడు అనేది అర్థమవుతుంది. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ తనకి చూపించునని 16వ వచనం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. ఏదేమైనా దేవుడు శ్రమలో తోడై ఉండేవాడు, ఉత్తరమిచ్చువాడు, విడిపించువాడు, గొప్ప చేసేవాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేవాడు, తన రక్షణను ఆయన తన పిల్లలకు చూపించువాడు అనేటువంటిది ఇందులో మనకు కనిపిస్తున్న మాట. చివరికి ఒక మాట చూడండి. 145వ కీర్తనలో ఇలా రాయబడింది. 145వ కీర్తన 18వ చరణం, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అనే మాట ఉంది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ అంట. నిజంగా మొరపెట్టు వారికి అంటే నిజంగా మొరపెట్టు వారు ఉన్నారు, అవునా? అబద్ధంగా మొరపెట్టువారు కూడా ఉన్నారు. తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా దేవునికి మొరపెట్టు వారందరూ అంటే కపటము లేని నీతి గల హృదయం గలవారు అని అర్థం. కపటము లేని నీతి గల హృదయం గలవారని అర్థం. ఆయన సమీపంగా ఉన్నాడన్న మాట కనిపిస్తుంది. ఆయన అందరికి సమీపంగా ఉండువాడు, ఆయన సమీపంగా ఉండువాడు, విశేషించి ఆయన అందరికీ సమీపంగా ఉండువాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన వారి ప్రార్థన విని, అవునా, ఆయన వారి ప్రార్థన విని వారి అవసరాలు తీరుస్తాడు. ఆయన ప్రార్థన విని అవసరాలు తీరుస్తాడు. వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తా అన్నాడు. ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన మనకు జవాబిచ్చేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. ఇలాంటి దేవుడు మనకు దొరికినాడనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ
మన అక్కర, మన అవసరత, మన ఇబ్బంది, మన కష్టం అన్నీ కూడా ప్రభువుకు చెప్పుదాం. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. నువ్వు మాకు సమీపంగా ఉండే దేవుడవు, మా మొర వినే దేవుడవు, మాకు జవాబిచ్చే దేవుడవు. నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.